నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసిన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని, ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల స్వామివారి నిధులు దోచుకున్నారని ఎన్డీఏ కూటమి నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వెంకటగిరి పట్టణం మరియు రూరల్ ఎన్డీఏ కూటమి నాయకులు విస్తృత కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని కలివేలమ్మ ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో కలివేలమ్మ ఆలయం నుండి కాశీపేట వరకు భక్తి యాత్రగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా పలు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసి లడ్డూ కల్తీ ఘటన ద్వారా హిందువుల మనోభావాలతో ఎలా చెలగాటమాడారో, స్వామివారి నిధులు ఎలా దోచుకున్నారో తెలియజేసే ఆరోపణలతో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, రాష్ట్ర చేనేత డైరెక్టర్ గంగాధరం, శ్రీకాళహస్తి బోర్డు సభ్యురాలు కౌసల్యమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు, జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ, బీర రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ తోట రామచంద్రయ్య తదితరులు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తిరుమల లడ్డు వంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ చేయడం క్షమించరాని నేరం. ఇది కేవలం ఆర్థిక అక్రమం మాత్రమే కాదు, కోట్లాది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి అని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస ఆపద ముక్కలవాడ రక్షక ఏడుకొండవాడ గోవింద గోకులనందన గోవింద చెప్పండి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లడ్డులో నెయ్యి లేదు, 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 తిరుపతి లడ్లో నెయ్యి లేదు, తిరుపతి లడ్లో నెయ్యి లేదు, తిరుపతి
లడ్లో నెయ్యి లేదు, జగన్లో నిజాయితీ లేదు, తిరుపతి లడ్లో నెయ్యి లేదు, జగన్లో నిజాయితీ లేదు, తిరుపతి లడ్లో నెయ్యి లేదు. జగన్లో నిజాయితీ లేదు. వెంకటేశ్వర స్వామి అంటే మనకి అపారమైన భక్తి. ఈవెన్ శనివారం పూట ప్రతి ఒక్కరూ మనం నాన్ వెజ్ కూడా తినం. అలాంటి ఆయన ప్రసాదం మనకి ఆయన ద్వారా మనకు వచ్చిన ప్రసాదం మనకి ప్రాణం కన్నా చాలా విలువైంది. అలాంటి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా పామాయిల్ వాడి అసలు పాలతో తయారు చేసిన నెయ్యే లేనటువంటి ఆ నెయ్యిని వాడి లడ్డూ ప్రసాదాలని మనందరికి పంచి అపవిత్రం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మన సిట్ ద్వారా విచారణ జరిపిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే లడ్డులో జంతు కొవ్వు ఏం కలపలేదు, మేము మీరు చెప్పినట్టుగా అసలు అపవిత్రం జరగలేదని చెప్తున్నారు. అసలు ఆ లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడేవాళ్ళు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడకుండా పామ్ ఆయిల్ కెమికల్స్ అన్ని వాడి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యి ద్వారా లడ్డూని తయారు చేసి మనందరికీ పవిత్రమైన ప్రసాదం లాగా అందరికి పంచారు. మనం ఆ విషయం తెలియకుండా దాన్ని స్వీకరించి మనం ఎన్నో రకాలుగా మన వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తిగా ఉంటాం. ఆ భక్తిని అపవిత్రం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరికీ తప్పకుండా త్వరలో శిక్ష పడతాయి. అదేవిధంగా సీట్ విచారణ ఇంకా పూర్తి అవ్వాలా, మన కోర్టు దృష్టిలో తీసుకెళ్లారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 0% నెయ్యిని ఆ ప్రసాదంలో వాడారు. అలాగే మనం ఒకటే చెప్పాలి, నెయ్యిని వాడిన ఆ ప్రభుత్వం ఎలాగో 11కి వచ్చేసాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రసాదం ఎలా ఉంటుందో, నెయ్యి గుమ్మగుమ్మలాడుతూ ఉంది. ఒరిజినల్ నెయ్యిని వాడుతున్నారు మన కూటమి ప్రభుత్వం. కాబట్టి భక్తులందరూ ఆలోచించండి. కనీసం వెంకటేశ్వర స్వామికి వెళ్ళి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మనకి అవసరం లేదు. కాబట్టి ప్రజలందరికీ వినయించుకోవడం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం హైందవ ధర్మాన్ని కాపాడే రక్షించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై. వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ ఒకటా రెండా అన్ని నవరత్నాల మీద అన్ని కల్తీ చేసింది కాకుండా ఏడుకొండల వారి వెంకటరమణ వెంకటేశ్వర స్వామి నిత్యం ఎంతో కోట్ల మంది భక్తులు ఆయన దర్శించుకొని ఆయన దగ్గర తీసుకునే ప్రసాదం ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఒక దొంగ కల్తీ దొంగ చెప్పాలి. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు పామాయిల్ లాంటి ఆయిల్ కలిపి ఆ ప్రసాదాన్ని ఇచ్చాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని భగవంతుడు జన్మ జన్మలకు మన వరవడిలో చెప్పుకోదగ్గ దేవుడు ఎవరన్నారంటే అది మన వెంకటేశ్వర స్వామి. గత 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ఒక ఎత్తు, వెంకటేశ్వర స్వామి చేసిన ఒక ఎత్తు. అందుకే ఆయన వెంకటేశ్వర స్వామి మోసం చేశాడు కాబట్టి ఆయనకి 11 సీట్లు వచ్చాయి. పవిత్రంగా భావించే లడ్డుని పవిత్రంగా భావించే లడ్డుని అన్ని వర్గాల వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి కల్తీ నెయ్యిని లడ్డుని ఆయన తయారు చేసి ఆయన స్వప్రయోజనాల కోసం డబ్బులు సంపాదించే దాని కోసం భగవంతుడిని మోసం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకి 11 సీట్లు వచ్చాయి ఆయన నామాలతో పాటు సరితూలంగా. ఈసారి ఆయన చేసిన పనులకి ఒకటి వస్తే కూడా నిలువు నామమే, ఆ ఎర్రనామం ఉన్నది అదొక్కటే వస్తుంది. భగవంతుని గాని ఏమాత్రం విస్మరించితే జరిగే పరిణామములు ఏంటంటే మొన్న 2024లో చూశాడు, 2029లో ఇదే భగవంతుని మోసం చేస్తే ఎర్రనామం ఒకటే వస్తుంది. జై గోవింద. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు
కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు దాన్ని పూర్తిగా పరీక్షించలేదు. మనం ఆ పరీక్షలో మన అనుమానం వ్యక్తం చేశాం. ఏమని? తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అయింది, దాంట్లో జంతు కళేబరాలు అదేవిధంగా పంది సంబంధించిన కొవ్వు కలిసి ఉండొచ్చు అని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతమంది అధికారులను దాన్ని నియమించడం జరిగింది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇది నిష్పక్షపాతంగా జరగాలంటే దీన్ని సిబిఐకి ఒప్పజెప్పాలని. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా, ఎందుకంటే ప్రపంచంలో చెప్పుకోదగ్గ హిందువుల పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం, మన వెంకటేశ్వర స్వామి. అందుకని ఆ రోజు మన మోడీ గారు సిబిఐ అప్పగించాడు సుప్రీంకోర్టు ద్వారా. ఆ దర్యాప్తులో 4 రోజుల క్రితం నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు సిట్ అధికారులు. 36 మంది దోషులుగా చేశారు. మొదటి ఛార్జ్ షీట్ వేశారు. దానికే వాళ్ళు మొదటి ఛార్జ్ షీట్ కే ఉపయుక్తులైపోయినారు. ఎంతమంది వైసీపీ నాయకులు తెర మీదకు వచ్చి వాళ్ళ భాగవతం ఆడ బయటపడతాదో అని తెర ముందుకు వచ్చి, ఆ రోజు ఆవు పొయ్యి కలిపారన్నారు కదా, పంది కొవ్వు కలిపారు కదా, ఈ రోజు లేదు కదా, మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదు, ఎట్టంటే మాట్లాడు. అసలు మీకు బుద్ధి ఉందా? అది ఆవు నెయ్యా? సిట్టి ఏం తెలిపింది? అది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి కాదు, అది అసలు నెయ్యే కాదు, అది పామాయిల్ తో ఈస్టర్ సింథటిక్ తో తయారు చేసిన ఒక ద్రవం అని తేలింది. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి వినండి. దయ ఉంచి మన అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు క్లారిటీ లేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? మోసపు మాటలతో ఆవు పాలిచ్చేటప్పుడు ఏదో వ్యర్థ పదార్థాలు తినింది, గట్టి మెయ్యలేదు అది, అందుకని ఆ ఆవు నెయ్యి ఏదన్నా అపవిత్రమై ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు. ఈ రోజు మీ పెద్దలు ఆ రోజు చైర్మన్ గా ఉండే కరుణాకర్ రెడ్డి గారైతేమి, సుబ్బారెడ్డి గారు గారైతేమి ఏ విధమైన సమాధానం చెప్తారు? కనీసం పక్షాతాపం కూడా లేదు వాళ్ళకి. అవునా, కల్తీ జరిగింటే క్షమించండి మమ్మల్ని, మేము చూసుకోలేదు, కింద అధికారులు చేశారని అనే మాట కూడా రావటం లేదు. ఎందుకు వస్తుంది? దర్యాప్తులో శుద్ధంగా తేలింది. చిన్నప్పటి వ్యక్తితో అంటే సుబ్బారెడ్డి గారి పిఏ, అతని దాంట్లో 4.68 లక్షలు 4,68,00,000 ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదే బోలోబాబా డైరీ నుంచి. ఈ బోలోబాబా డైరీయే కల్తీ నెయ్యి తయారు చేసింది. ఆ రోజు నిబంధన కూడా తొక్కారు. ఆ రోజు నిబంధనల ప్రకారం సంవత్సరానికి 250 కోట్ల టర్నోవర్ ఉండాలా ఒక ఫామ్ డైరీకి, కానీ దాన్ని సవరించి 150 కోట్లకే చేశారు. అదేవిధంగా 3 సంవత్సరాలు డైరీ నిర్వహించాలా, కానీ సంవత్సరానికే కుదించారు. ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? సుబ్బారెడ్డికి తెలియదా? ఈ సవరణ ఎందుకు చేశారనేది కరుణాకర్ రెడ్డికి తెలియదా? ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి మిమ్మల్ని. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 2021 నుంచి 2002 ఎన్నో దేవస్థానాలు ధ్వంసమైనాయి. ఆ రోజు మన రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. అంతర్వేదిలో 63 సంవత్సరాల చరిత్ర గల రథాన్ని దగ్ధం చేశారు. దుర్గమ్మ తల్లి వెండి సింహాసనం దొంగతనం చేశారు. ఇవన్నిటికీ బదులు ఒక్క మాటతో కొడతారు ఆ రోజు మంత్రులు. ఏం మళ్ళా రథం పోతే రథం చేసి మళ్ళీ వెండి సింహాలు పోతే వెండి, అంటే ఆ పవిత్రతను మీరు కాపాడగలుగుతారా? మీరు బుద్ధుడిని మాట్లాడుతున్నారా? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ రోజే ఏ విధంగా స్వామికి గట్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో 250 కోట్లు ఎవరు జోబు లేకపోయాయో సిట్ అధికారులు తొందరలో చేరస్తారు, వాళ్ళందరినీ శిక్షిస్తాడు. దానికంటే ముందు మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని
అధోగతిగా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో దేవుడే చూసుకుంటాడని ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ తెలిసినటువంటి టీటీడీ ఈరోజు వారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వాళ్ళు భూమిని వదలలేదు, భూ గర్భాన్ని వదలలేదు, ఆఖరాకి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదలలేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందో అన్నింటిలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం యావత్ ప్రజలపైన ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొన్ని వాస్తవాలు చూస్తా ఉంటే బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా హిందుత్వాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి కుట్రతో అనేక విధాలు జరిగారు. మన పెద్దలు కూడా చెప్పుకొచ్చారు. మన రామతీర్థంలో రాముని గ్రామం కలవట్టం కావచ్చు, అంతర్వేదిలో రథాని కావచ్చు, అనేక చోట్ల దేవాలయ విధ్వంసం కావచ్చు, మనకి సాక్షాత్తు వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి ఓడపారం దగ్గర మనకి SSF సమర్థత సేవా ఫౌండేషన్ గుండా 10 లక్షల రూపాయలు ఒక దేవాలయానికి డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజునటువంటి వైసీపీ కార్యనిర్వాహకుడు ఒక అతను 250 మందిని పోలీసులు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయకుండా ఆపిన యొక్క ఘనత వైసీపీ ప్రభుత్వంతో దక్కుతుందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వానికి 2 నామాలు పెట్టారు. రాబోయేటువంటి 2029 ఎలక్షన్ లో వాళ్ళకి 0కే పరిమితం చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కొన్ని విషయాలు చూస్తా ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఎవరైనా పాలు నుంచి నెయ్యి తీస్తారు మనకు అందరికి తెలిసినటువంటి విషయం. కానీ పామాయిల్ నుంచి అదేవిధంగా ఆర్టిఫిషియల్ కూడా నెయ్యి తయారు చేస్తారని ప్రపంచంలో ఎవరు కనిపెట్టనటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు కనిపెట్టారంటే వాళ్ళు ఎంత మేధావులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అంత మేధావి శక్తి ఉన్నటువంటి వారు ప్రజల్లో వాళ్ళు ఉండనివ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనం వైసీపీ ప్రభుత్వాన్ని దాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం యావత్ ప్రజానికి అందరిపైన ఉందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో అనేక సంస్థలు దుర్వినియోగం చేసినటువంటి విషయం, పరిపాలన ఏ విధంగా సాగింది మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగకుండా చేసినటువంటి ఘనత వారికి తక్కువే కాకుండా ఈ విధంగా హిందూ సంస్థలపై నాశనం చేసేటువంటి వైసీపీ సంస్థని సర్వనాశనం అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో హిందువులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మరణ జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రతి హిందూ పైన ఉందని చెప్పి అందరూ కూడా హిందువులందరూ కూడా గుర్తించి జరగాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అందరిగా తెలియజేస్తా ఉన్నాను. దానికి మన ఉదాహరణకు అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండండి. హిందువులు ఏమన్నా ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే హిందువులందరూ కూడా దానికి ఆధార కావాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో రాబోయేటువంటి రోజులు అనేక ఇబ్బందులకు మనకు గురి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ దేశం కూడా హిందూ దేశం లేదు. ఒక హిందుస్థాన్, ఒక భారతదేశం తప్ప ఏరే రాష్ట్రాలు లేవు. చాలా మతాలకి అనేక దేశాలు ఉన్నాయి. ఈ హిందుత్వాన్ని మన దేవాలయాల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు ఈ కల్తీ నెయ్యి వల్ల 250 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు సంపాదించారు. వాళ్ళు సంపాదనే ధ్యేయంగా దేవాలయాలను వాడుకున్నారు. దేవాలయాలు వచ్చేటువంటి ఆస్తులను కూడా ఏరే మతస్థులకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు. దేవాలయానికి హిందువులకు మాత్రం శాలరీస్ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు మనం వైసీపీ ప్రభుత్వం చూసాం. కాబట్టి హిందూ వ్యతిరేకి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మనందరం కూడా ఐక్యంగా ఉండి హిందుత్వాన్ని ఏదైతే ప్రోత్సహిస్తుందో అలాంటి పార్టీలు మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మహిళలకు, యువకులకు, విద్యావంతులకు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.